Hi students and parents, so welcome back to Davri Academy. Welcome to my channel. మరి ఫార్మా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. ఈ ఫార్మా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ని మరి 24 నుంచి ఈ నెల 24 నుంచి ఫార్మా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇది ఓన్లీ ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే గమనించగలరు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి ఆల్రెడీ ఇంజనీరింగ్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినాయి, డోర్లు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినాయి ఇంజనీరింగ్కి. ఫార్మా కౌన్సిలింగ్ అయితే మరి ఎఫ్సెట్ అంటే సేమ్ ఎంసెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకే తర్వాత ఆల్రెడీ ఈ ఎంసెట్లో కొంతమంది ర్యాంకర్స్ అందరూ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో 90% జాయిన్ అయ్యారు. 90% ఇది ఎంసెట్ వాళ్ళకి, ఎఫ్సెట్ రాసిన బైపీసీ విద్యార్థులకు మాత్రమే బైపీసీ కాదు, ఎంపీసీ రాసిన విద్యార్థులకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నట్టు 24 నుంచి ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫార్మా కౌన్సిలింగ్ ఫార్మాడి అయ్యే వరకు నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైతే ఫార్మసీ బీఫార్మసీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ప్రతి ఒక్కరు 24 నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఫార్మసీ ఏ కాలేజీల్లో చేరాలి, మరి కాలేజెస్ ఏంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండే ఆల్మోస్ట్ ఆల్ ఉండటం జరిగింది. మన దగ్గర డేటా ఉంది, వీ హ్యావ్ ద డేటా. ఆ డేటాని నేను ఇస్తాను మీకు. ప్రతి ఒక్కరికి కూడా ఏ కాలేజెస్ ఇస్తాను. అసలు ఫార్మసీ కాలేజీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇవి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సపోజ్ ఎంఎల్ఆర్ ఉంది, ఎంఎల్ఆర్ వాళ్ళ దగ్గర ఫార్మసీ ఉంది. అదేవిధంగా మరి చూసినట్టయితే మల్లారెడ్డి అక్కడ కూడా ఫార్మసీ ఉంది, పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజెస్ ఉంది. మరి సిబిఐటిలో ఉన్న ఫార్మసీ కాలేజ్, కొన్ని కాలేజెస్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లోని బీఫార్మసీ పెడతాం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజీలు వచ్చి మనకి కేయూ ఫార్మసీ కాలేజీ, మరి ఓయూలో కూడా ఫార్మసీ ఉండటం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఫార్మసీ ఉండటం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే 100% అయిపోయినట్టే. మరి మాపప్ కౌన్సిలింగ్ అంటున్నారు, కానీ మరి మాపప్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఏమీ చలనం లేదు, దానిలో చలనం లేదు. కాబట్టి ఇప్పుడు వరకు 100% ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయినట్టని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ బీఫార్మసీ చూసినట్టయితే ఇది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ బీఫార్మసీ జరుగుతుంది. ప్రస్తుతము ఈ బీఫార్మసీ ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ మరి నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు అఫీషియల్గా. మరి పేపర్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఎట్టకేలకు బీఫార్మసీ ఫార్మాడి కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కళాశాల అనుమతి ఇచ్చే గడువు సెప్టెంబర్ వరకు కావాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైంది. పీసీఐ అభ్యర్థనను న్యాయస్థానం ఆమోదించడంతో మరి ఫార్మా కౌన్సిలింగ్ ఎందుకంటే లేట్ అయిందంటే వీళ్ళు ఫార్మసీ కౌన్సిలింగ్ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి దానివల్ల లేట్ అయిందని ఇక్కడ తాజాగా అనుమతుల జారీ ప్రక్రియ మొదలైంది. అక్కడ నుంచి ఏదో వాళ్ళకి వచ్చేసినట్టుంది. ఎఫ్సెట్లో ఇది మరీ ముఖ్యంగా ఎఫ్సెట్లో భాగంగా ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే ఫార్మసీ కౌన్సిలింగ్ జరిపేందుకు ప్రవేశాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ కన్వీనర్ దేవసేన గురువారము కౌన్సిలింగ్ షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ని విడుదల చేశారు. ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రాలేదు మనకి. ఇప్పటికీ ధృవపత్రాల పరిశీలనకు హాజరైన వారు వెబ్ ఆప్షన్లు పొందేందుకు అర్హులు. అంటే ఎంసెట్లో ఆల్రెడీ ఎంపీసీ విద్యార్థులు ఇది ధృవపత్రాలు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుందమ్మా. సర్టిఫికేట్ వెరిఫికేషను ఎవ్రీబడి హ్యాస్ డన్. ఎందుకంటే ఇంజనీరింగ్లో భాగంగా ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి అదేనేమో మరి ధృవపత్రాల పరిశీలన అంటే ఆల్రెడీ మరి ఇక్కడ జేఎన్టీయూ హెల్ప్ లైన్ సెంటర్లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయి ఉంటుంది. దీనికి అదేవిధంగా మరి బీటెక్లో చేరిన వారికి అవకాశం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. బీటెక్లో మీరు చేరిన వాళ్ళకి మీకు అవకాశం లేదు. ఈ బీటెక్స్ ఎవరైతే దోస్ ఆర్ జాయిన్డ్ ఇన్ బీటెక్ కోర్సెస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ అగైన్ అడ్మిషన్ ఇన్ టు బీఫార్మసీ కోర్సెస్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది బీటెక్లో చేరిన వాళ్ళకి రాదు, ఎందుకంటే కండిషన్ ఉంటుంది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఒక విడత
ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే జరగనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అనే ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 కొద్దిగా ఉంటుంది, ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రమే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రమే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శ్రీ దేవసేన సూచించారు, మొత్తము ఫార్మసీ సీట్లలో సగం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. వారు చేరగా, ఎందుకంటే ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకో, 100లో 50 ఎంపీసీకి ఇస్తారు, మరి 50 బైపీసీకి ఇవ్వటం జరుగుతుంది. వారు చేరగా మిగిలిన సీట్లను బైపీసీ కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. అంటే 50% ఎంపీసీ, 50% బైపీసీకి ఇవ్వటం జరుగుతుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ మనకి ఏ విధంగా ఉందంటే, కౌన్సిలింగ్ షెడ్యూల్ 24, 25 తేదీ వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలి. 27 అయితే సీట్లు కేటాయిస్తారు. 27 ఫీజు చెల్లింపు ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేశారు, ఇమ్మీడియట్గా మరి చేసేయాలి. 24ని మాత్రమే ఉంటుంది. మరి 28, 29 కళాశాల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. ఇది మనకి ఇచ్చారు వీళ్ళు ఎంసెట్ కన్వీనర్. ఇది ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే. కౌన్సిలింగ్ షెడ్యూల్ 20-24 వెబ్ ఆప్షన్ నమోదు, 27 సీట్ల కేటాయింపు, 27 ఫీజు చెల్లింపు ఆన్లైన్ రిపోర్టింగు, మరి 27, 28, 29 కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. మరి ఇది ఈ విధంగా ఉంది వెబ్ ఆప్షన్లో ప్రక్రియ. ఇది ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే, ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఉండటం జరుగుతుంది. మనకి ఆల్రెడీ మన కాలేజెస్ కూడా ఏమున్నాయో కాలేజెస్ అనేది కూడా మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఫార్మసీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది నేను ఇవ్వటం జరుగుతుంది. మన దగ్గర లిస్ట్ ఉంది ఆల్రెడీ, ఫార్మసీ కాలేజ్ లిస్టు. ఆ ఫార్మసీ కాలేజ్ లిస్టు, దాని యొక్క ఫీజు ఎంత, దాని యొక్క స్టోరీ ఎంత అనేది నా దగ్గర డేటా ఉంది. ఐ విల్ ప్రొవైడ్ దట్ డేటా, ఎవ్రీబడి ఐ విల్ ప్రొవైడ్ దట్. అంటే మాపప్ కౌన్సిలింగ్ అయితే ఇంకా మరి వీళ్ళైతే సైలెంట్ అయిపోయారు. మరి గవర్నమెంట్, మరి కోర్టు అయితే ఇచ్చింది కానీ ప్రభుత్వం వాళ్ళు అయితే సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంటే. కోర్టులు ఎన్నైనా తీర్పులు ఇవ్వచ్చు కానీ ఆ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దాని గురించి మనము ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళుగా ఇక మరి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి మీరు ప్రతి ఒక్కళ్ళు మరి నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిలింగ్లో ఎవరైతే ఎంసెట్లో సీట్లు రాలేదు, ఇంజనీరింగ్లో సీట్లు రాని వాళ్ళు, మీరు బీఫార్మసీ మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానిలో చేరమని నేను నా యొక్క అభిప్రాయం. లేకపోతే లాంగ్ టర్మ్ నెక్స్ట్ ఇయర్ మీరు యు ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్, అది మీరు పర్టికులర్ అబౌట్ ఇంజనీరింగే చేయాలి, నేను ఐ హ్యావ్ టు డూ ద ఇంజనీరింగ్ ఓన్లీ అంటే నెక్స్ట్ మరి కౌన్సిలింగ్ కూడా మరి నీట్కి ప్రిపేర్ అవ్వండి, జేఈ మెయిన్కి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ అయితే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది మాకు అవసరం లేదు సార్, మాకు 1 year వేస్ట్ అయ్యింది అనుకున్న వాళ్ళు బీఫార్మసీ చేరిపోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇది ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే. ఆల్రెడీ ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళకి ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నట్టు వీళ్ళు తెలిపారు మనకి. అదేవిధంగా చూసినట్టయితే మరి ఇది ఈరోజు ఉన్నది ఫార్మసీ కౌన్సిలింగ్. దీని యొక్క కాలేజెస్ కూడా లిస్ట్ కూడా నేను ఇవ్వటం జరుగుతుంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్ని ఇవ్వటం జరుగుతుంది. మరి ఇస్తాను తొందరలో. మరి ఆ కాలేజ్ ఫార్మసీ కాలేజెస్ ఏంది, వాటి మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఉన్న ఫార్మసీ కాలేజెస్ ఏంది, దాని యొక్క కథా కమామేషం ఏంది, ఫీజెస్ ఏంది, ఆ విధంగా కూడా ఇస్తాను. ఇక ఇంజనీరింగ్ కథ ఈ సంవత్సరానికి ముగిసిపోయింది. ఫార్మసీ మరి కౌన్సిలింగ్ అయ్యే వరకు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైతే ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉంటారో, కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది అయినా కానీ ఇంజనీరింగ్లో చేరుండకపోవచ్చు, ఫార్మసీలో చేరాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అది మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై.